కర్నూలులో మోదీ సభకు 15 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. జీఎస్టీ తగ్గింపు అంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. సూపర్ జీఎస్టీతో సామాన్య ప్రజలకు ఉన్న ఉపయోగాలేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే దేశం అభివృద్ధి చెందింది అని చెప్పారు. ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణం నిన్న కర్నూలులో ప్రధానమంత్రి గారి సభ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ పైన సభ. ఈ సభకు ఖర్చు 15 కోట్లు. ఇది ఎవరబ్బా సొత్తు? ఇది నారావారిపల్లి సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. 15 కోట్ల రూపాయలు ఒక సభ పైన ఖర్చు పెట్టడం అనేది తప్పు, పొరపాటు. దీన్ని నేను ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నాను? ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ బలహీనంగా ఉన్నటువంటి రోజుల్లో ఒక సభ పైన 15